పర్లేదు. నమస్తేమ్మా. అమ్మా రామా అట్లా కవర్ నిన్న అనగా 20వ తారీఖు మన ముసుగూరు మండలంలోని ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది. దాంట్లో ఉస్మాన్ అని పాండిచ్చేరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు. అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి, దాని మీద ఆ తక్కువ రేటు పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి ఆ గైజ్లో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం 50 lakhs తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన 50 lakhs తోటి వచ్చారు పాండిచ్చేరి నుంచి. వాళ్ళు అక్కడ ఏపీ జెన్కోలో పిడతాపోలు క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బొలెరో వెహికల్, అలానే జాగ్వార్ వెహికల్, అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న 50 lakhs క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి దోచుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరగబడి ప్రయత్నంలో అక్కడ ఒక వాళ్ళు వేసుకొచ్చిన బొలెరాని వదిలేసేసి క్రైమ్ సీన్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. వెంబటే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ముత్తుకూరు ఎస్ఐ గారు అలానే కోర్టు సిఐ గారు జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ కోవూరు సిఐ గారిని, అలానే పొదలకూరు సిఐ గారిని, అలానే నెల్లూరు రూరల్ వి సత్రం సిఐ గారిని, అలానే సిబ్బందిని మొత్తాన్ని నేషనల్ హైవే జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫర్ట్స్లో భాగంగా మా ఎస్పీ గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ముద్దాయిలు చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకు పారిపోతున్నారన్న సమాచారం అందిన తర్వాత వెంబడే టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది ఎయిర్పోర్ట్లో. వాళ్ళలో మెయిన్ ప్రధాన ముద్దాయిలు 4: షేక్ హసన్, షేక్ జానీ బాషా, బీదా రవీంద్ర, అలానే మహమ్మద్ ఇర్షాద్. ఈ 4 రాత్రి సుమారు 12:30 ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి ద్వారా ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఈ వ్యవసాయ భూములు కొనడానికనే వచ్చిన ఉస్మాన్ని ఆ భూములు కొనే నిమిత్తం వచ్చే దాంట్లో కరెన్సీ నోట్స్ ఆయన దగ్గర ఉన్న 50 లక్షల రూపాయలని బెదిరించి లాక్కోవడం జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళకి సపోర్ట్గా ఇంకా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ ముద్దాయిలను గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు కూడా లోకల్ పీపులే. వీళ్ళ నుంచి అరెస్ట్ ద్వారా 21,000 వీళ్ళ ద్వారా వాళ్ళ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో సద్దాం హుస్సేన్ అనే అతను దగ్గర 25 lakhs షేర్గా అతను తీసుకోవడం జరిగింది. అతను ప్రస్తుతం పరారులో ఉన్నాడు. మెయిన్ పోర్షన్ అతని దగ్గర ఉంది. అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో ఉస్మాన్కి సొంత అక్క కొడుకే. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే సొంత అక్క కొడుకు మేనమామని పొలాలు కొనిస్తానని చెప్పి ఈ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి చేతులు కలిపి ఈ దోపిడీకి అతను కూడా పాలు పంచుకోవడం జరిగింది. అతన్ని కూడా మన ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో పట్టుకుంటాం. మిగిలిన టీమ్స్ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసి అదుపులో తీసుకుంటాం. ముఖ్యంగా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని, వారి యొక్క ఆదేశాలు బేస్ చేసుకుని మా టీం అలర్ట్ చేయడం, ఎస్పీ గారు ముందస్తుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వీళ్ళు 11కి ఇండిగో ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అక్కడ డిటైన్ చేయడం జరిగింది. మన టీమ్స్ని వాళ్ళ అదుపులో తీసుకుని వచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్టుగా రికార్డు ద్వారా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటాం. గతంలో వీళ్ళు ఏమైనా హిస్టరీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాం. ముఖ్యంగా పోలీసు వారు చెప్పేది ఏంటంటే తక్కువ రేట్లకి పొలాలని కానీ, తక్కువ రేట్లకి బంగారం అని కానీ, అలానే నకిలీ కరెన్సీ నోట్ల పేరుతోటి
పబ్లిక్ని చాలామంది మోసం చేసే గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు కూడా ఇలాంటి మోసాలకి అలానే ఎవరైతే ఇండ్యూస్మెంట్ గురి చేసి మీరు తక్కువగా రేటుకి బంగారం వస్తుందని అలానే తక్కువ రేటుకి లేదా నకిలీ కరెన్సీ నోట్స్ పేరుతోటి ఎవరైనా మోసం చేసి వచ్చే గ్యాంగ్లు పాలన పడద్దని వాళ్ళని నమ్మద్దని చెప్పి కోరుకుంటాం పోలీసు ద్వారా. ముఖ్యంగా ఈ క్రైమ్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన తర్వాత మా టీమ్స్ మంచి ఎఫర్ట్ చేసినందుకు ఎస్పీ గారు అందరికీ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా కోర్ట్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు, అలానే కొవ్వూరు సిఐ గారు, పొదలకూరు సిఐ గారు, అలానే మిగిలిన మా సిసిఎస్ టీమ్స్ మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ టీమ్ క్రైమ్ డిటెక్ట్ అవడానికి బాగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్ ప్రకటించారు.